హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా తొందరగా ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వీడియో లెంతీగా అవుతుందనేసి మ్యారినేషన్ ఏం చూపెట్టట్లేదండి. నార్మల్గా నేనైతే కొంచెం పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టాను. పెరుగు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా, స్పైసెస్, అలాగే కొద్దిగా కసూరి మెతిని కూడా యాడ్ చేస్తున్నాను. బగారాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని కొద్దిగా కసూరి మెతిని కూడా యాడ్ చేశాను. కొద్దిగా సాజీరా, ఇందులోనే కొద్దిగా పసుపును వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా ఇలా పొడుగ్గా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. అవి కూడా వేసేసుకున్నాను. ఆల్రెడీ మనం కారం వేసాను కాబట్టి పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యారినేషన్లోనే వేసాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం వేయట్లేదు. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అయితే మనకి చక్కగా ఫ్రై కావాలండి. అది ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టమాటోస్ని అయితే వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది, సూపర్గా ఉంటుంది. నేనైతే మటన్ కర్రీకి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చేశాను. బగారా రైస్ వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటోస్ కూడా మగ్గే వరకు కలుపుతూ మగ్గించేసుకోవాలి. టమాటోస్ ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసి మటన్ కూడా ఒక 5 to 10 మినిట్స్ మనకి చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై కావాలండి. చూడండి, ఇక్కడ చక్కగా అన్నీ అయితే ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ని కూడా యాడ్ చేసేద్దాము. సైడ్కి అయితే బగారా రైస్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మటన్ని యాడ్ చేద్దాము. మటన్ని యాడ్ చేసుకున్నాక మనం ఆయిల్లోనే వాటర్ యాడ్ చేయకుండా ఒక 10 మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. మటన్లోకి వెళ్ళి మనకి ఎసరు అనేది వస్తుంది కదా, చక్కగా ఆ ఎసరుతోటే అయితే మనము విజిల్స్ పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కావాలి అని అంటే తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా పైనుండి కింది వరకు అంతా మనకి మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసుకొని విజిల్ పెట్టకుండా జస్ట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మటన్ అయితే మనము ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు మనకి మటన్లో నుండే వాటర్ అనేది వచ్చేస్తుందండి. సో మనం ఎక్కువ ఎసరు వేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా చేసినట్లయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. థిక్ గ్రేవీ మనకి చేసుకున్నట్టు ఉంటుంది. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా చూడండి చక్కగా మటన్లో నుండి అయితే వాటర్ అయితే బయటికి అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్ విజిల్ పెట్టేద్దామండి. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ 10 మినిట్స్ మనమైతే మగ్గించాం కదా. ఒక 4 విజిల్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కర్రీ అనేది. ఇప్పుడు మనం ఇందులోనే పైనుండి కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇందులో అయితే వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని దగ్గరకు వచ్చే వరకు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, థిక్ గ్రేవీతో చక్కగా వచ్చింది కర్రీ. ముక్క కూడా ఉడికిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది. మటన్ కర్రీ కాంబినేషన్లో మనము బగారా రైస్ కానీ, వైట్ రైస్ కానీ, పలావ్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
లాస్ట్కి ఈ విధంగా ఒక 2 పచ్చిమిర్చి అలాగే పైనుండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అయితే మనం చేసేసుకోవచ్చు. చూసారు కదా, మటన్కి కాంబినేషన్గా బగారా రైస్, మటన్ విత్ బగారా రైస్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మరి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బగారా రైస్ కూడా చూడాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది మటన్ కర్రీ. ఇలా థిక్ గ్రేవీ కావాలి అని అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.